నమస్తే వెల్కమ్ టు ఎస్టీపీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే వంశీని కలిసిన మాజీ సీఎం జగన్ అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం మాజీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు ఎగబడ్డ ప్రజలు బారికేడ్లను తోసుకుని మరీ జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణ జరగాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ వెల్లడి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్పై బయటకు రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే గన్నవరం ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై కేసు పెట్టారని జగన్ విమర్శించారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు. విజయవాడ సబ్ జైల్లో వలభనేని వంశీతో మాజీ సీఎం జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వంశీని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగ్గా అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తించారు. అదే సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాంగ్మూలమిస్తూ వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిట్టించారని జగన్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో తిడుతూ పట్టాభి రెచ్చగొట్టారని చెప్పారు. గన్నవరం వెళ్లి సవాలు విసిరారని గుర్తు చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని 2 వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని లేడు కాబట్టి ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 23, 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు.
సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10, 2024 ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమో తెలుసా? ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ 161 స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు. రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు. నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, తను ఘటనా స్థలం జరిగినప్పుడే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదే మాటలే మాట్లాడాడు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న 161 స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు. విజయవాడ జిల్లా జైల్లో వలభనేని వంశీతో మంగళవారం మాజీ సీఎం జగన్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఎగబడ్డారు. బారికేడ్లను తోసుకుని మరీ జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న చిన్న వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, ఎక్కడ వ్యర్థాలు ఉండరాదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలనీ, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, కరకట్ట రోడ్, కండ్రిక, నూజివీడు రోడ్డు, బాంబే కాలనీ తదితర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డుపై ఎటువంటి వ్యర్థాలు ఉండరాదని, ఇంటింటి వ్యర్థాలు సేకరణ ఖచ్చితంగా జరగాలని, పుష్ కార్ట్లలో ఖచ్చితంగా 4 చెత్త బండ్లను ఉంచాలని, తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు, శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ రీసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని ఎక్సైజ్ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ రీసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేయడం జరిగిందన్నారు. స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్
మున్సిపల్ శాఖకు మాత్రమే కాదు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు. 90 శాఖలతో దీనిలో భాగస్వామ్యం చేయటం జరిగిందన్నారు. వీటికి నోడల్ అధికారులను నియమించారని 1,02,17,000 మంది ఈ స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తారని, చంద్రబాబు ఆశయాలకు అందరూ అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డంపింగ్ యార్డు కనిపించకుండా చేయాలని సీఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ లో వేస్ట్ మేనేజ్మెంట్ చేయటం అంటే ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డులు స్థానంలో పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ఏదైతే ఒక ఉద్యమానికి జనవరి నెలలో శ్రీకారం చుట్టారో మైదుకూరులో, అది ఆ ఉద్యమం 2వ నెలలోకి ప్రవేశించింది. మరి ఫిబ్రవరి నెలలో మొన్న 15వ తేదీన కందుకూరులో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా గత నెలతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయటం ద్వారా దానిలోంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం. మరి దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని, ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో, అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో, మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం, ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక, కొన్ని వివరాలు అన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. మరి ఈ నెల కూడా మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గత నెలకి ఈ నెలకి పోల్చుకున్నట్లయితే అనేక రకాలుగా ముందడుగు వేయటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు చేయటం జరిగింది. అంటే స్వచ్ఛత అనేది కేవలం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషనో, ఒక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఈ 2 శాఖలకే పరిమితం కాదు. అన్ని శాఖల్లో కూడా దీనికి సంబంధించి పార్టిసిపేషన్ ఉండాలి. అన్ని శాఖలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయటం, మరి దానికి అనుగుణంగానే ఈ రోజున మీరు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి దాదాపుగా 90 శాఖలు, 90 డిపార్ట్మెంట్స్ మరి ఈ స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్లో భాగస్వాములు చేయటం జరిగింది. అంటే ఈ 90 శాఖలకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది. అనేక శాఖలు, ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏపీ డిస్కామ్స్ కానివ్వండి, లేదంటే అనేక రకాలుగా ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చరు, యూత్ సర్వీసెస్, అదేవిధంగా ఫినాన్సు, లేబరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజు, R&B, ఇట్లా అన్నీ ఇది చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 90 శాఖల్ని దీనిలో భాగస్వాములు చేయటం, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది. దీని ద్వారా మీరు చూసినట్లయితే మరి మొన్న జరిగినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే 3వ శనివారం ఉందో, ఆ కార్యక్రమంలో ఈ 90 శాఖల నుంచి కూడా దాదాపుగా 2,17,963 మంది ఆ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి దీనిలో భాగస్వాములు కావటం జరిగింది. 2,17,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ 90 శాఖల నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో
భాగస్వాములు కావటం జరిగింది. ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే దాదాపుగా 59,551 మంది, వ్యవసాయ శాఖ నుంచి 8,772 మంది, అదేవిధంగా వివిధ శాఖల నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 9,183. మతోన్మాద శక్తులు ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టులను ఆహ్వానిస్తూ ఈ నెల 23న సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కర్ రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాస్కర్ రావు మాట్లాడుతూ దేశంలో మత ఛాందసవాద రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం మార్కిస్టు భావజాలం ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 23న నగరంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ పురోగమనం, ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాలు అన్ని అంశంపై అన్ని కమ్యూనిస్టు నాయకులతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, ఇంజనీర్ చంద్రశేఖర్, సామాజికవేత్త ఎం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన భారత కమ్యూనిస్టు పురోగమనం, అవకాశాలు, అవరోధాలు అనే అంశం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16, 17 కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు అన్నింటినీ కూడా పిలిచి 100 సంవత్సరాలు అయిపోయిన కమ్యూనిస్ట్ ఉద్యమం 1955తో పోలిసి ఈనాడు దాదాపు నామమాత్రం అయిపోయింది. అనేక ముక్కలుగా చీలికలు పేలికలుగా అయిపోయింది. అదే 1925లో ఏర్పడినటువంటి మతోన్మాద సంస్థలు బలపడి ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చి ఈ లౌకిక భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చి ఈ సమాజాన్ని ఇచ్చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. ధ్వంసం చేయడం కోసం ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అలాగే ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, నాగార్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు దాటిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీని నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నప్పటికీ అవి ఏకీకృతంగా పనిచేయకపోగా చాలా చీలికలు పేలికలైపోయి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలైపోయింది. ఈ లోపల పెట్టుబడిదారి సంక్షోభం, సామ్రాజ్యవాద సంక్షోభం, సామాజిక సంక్షోభాలు తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి. మతోన్మాద సమస్య దేశంలో అతలాకుతలంగా పెరిగిపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు, గ్రూపులను ఏకమై ఒక పునరేకీకరణ జరగటానికి అవకాశం ఉందా లేదా, ఎలాంటి కామన్ మినిమం ప్రోగ్రాం తీసుకోగలవు అనే అంశాన్ని చర్చించడం కోసం ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సదస్సుకి ప్రజాస్వామికవాదులంతా హాజరు కావాలని పిలుపుస్తున్నాం. 17 మంది మాట్లాడుకొని ఈ సదస్సుని పెడుతూ జరుగుతుంది. ఈ సదస్సుకి మేము రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి రాజ్యాంగం యొక్క విలువల్ని, ప్రియాంబుల్ల విలువలను గౌరవించే ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దేశ భవిష్యత్తు గురించి మనమందరం గురించి ఆలోచిద్దాము. ఈ కమ్యూనిస్ట్ నిర్మాణాలు ఎందుకు కలవో ఒక రకంగా మనం ఒత్తిడి చేద్దాము. దానికోసం ఈ సదస్సుని కమ్యూనిస్ట్ ఆలోచన పరుల పేరుతో మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సదస్సుని విజయవంతం చేయడం కోసము మరి మీడియా సహకరించాలని, మీడియా ద్వారా మీరు ప్రసారం చేసి ప్రచురించి ప్రజలకి తెలియజేయడం ద్వారా కూడా ఈ సదస్సు వార్తలు అందరికీ తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క నిర్వహణ కమిటీ కో కన్వీనర్ చిగురుపాటి భాస్కర్ రావు, ప్రజాస్వామ్య ఉద్యమ సీనియర్ కార్యకర్త. తన స్థలాన్ని కబ్జా చేశారని రెవెన్యూ పోలీస్ అధికారులకు తమ సమస్య చెప్పిన పరిష్కారం కాలేదని ఎం లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం తన మేనకోడలైన శ్రీలక్ష్మి పేరుతో కొన్న స్థలాన్ని చుట్టుపక్కల వారే కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ స్థలం కబ్జా అయిందని అధికారుల దృష్టికి తమ సమస్య తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదంటూ బొబ్బ శ్రీలక్ష్మి, ఆమె మేనమామ ఎం లక్ష్మీనారాయణ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో 600 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కొని రిజిస్టర్ చేయించుకున్నామన్నారు.
దాన్ని 9 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్నవారు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని పోలీస్, రెవెన్యూ, సర్వే, రెవెన్యూ, మినిస్టర్, గవర్నర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, లోకేష్ బాబును కలిసి తమ సమస్యను వివరిస్తామన్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి, మా మేనగోళ్ళు. ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో 1989 సంవత్సరంలో నేషనల్ హైవే పక్కన 600 గజాల నివేశన స్థలం కొన్నారండి. కొని ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ఆడపిల్ల అవ్వటం వలన ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని బాగు చేయించడం, మంచి చెడు చూసి వస్తున్నాను. ఇలా జరుగుతూ ఉండగా సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న నైబర్సు దాంట్లో ఉన్న సరిహద్దు రాళ్ళు పీకేసి దాన్ని కబ్జా చేయడం జరిగిందండి. నేను ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు చిన్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళం కదండి, మన ఊరు కాదు కదా, అది 2-3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఈలోపు చిన్న గోడలు కట్టేశారండి ఇంత హైట్లో. ఏంటి గోడలు కట్టారు మా స్థలంలో అంటే, మాదండి స్థలం అంటే మొదలుపెట్టారు. సరే, నేను అప్పుడు మంగళగిరి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి, దాన్ని సర్వే చేయించండి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, సర్వేయర్ వచ్చారు, వాళ్ళని పిలిచారు. ఇలా రాళ్ళు పీకేశారు. రాళ్ళు ఏంటంటే రాళ్ళు పీకేశారండి వాళ్ళు, రాళ్ళు పీకేసి ఆక్యుపై చేశారు అని చెప్పాను నేను. సరే, రాళ్ళు ఉంటే కొలుస్తానంటే అండి. నా పేరు లక్ష్మీనారాయణ, ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి, నా మేనగాళ్ళు అవుతుంది ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్నగారు సుమారు 35 సంవత్సరాల క్రితం చినకాకాని గ్రామం మంగళగిరి మండలం నందు 600 గజాల నివేశన స్థలం కొన్నారండి నేషనల్ హైవే పక్కన. ఆ తరువాత నేషనల్ హైవే 2 సార్లు వెడల్పు చేసినప్పుడు సుమారు దాంట్లో సగం, ఆ 2 సార్లు నేషనల్ హైవే వెడల్పు చేసినందువలన రోడ్డు కింద పోయింది. సుమారు 300 గజాల స్థలం మిగిలింది. దానిని ఒక 7-8 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ రాజధాని అనే భూములు విలువ పెరగడం, దాని చుట్టూ ఉన్న 3 స్థలం కబ్జా చేయడం జరిగింది. మేము ఆ విషయం తెలుసుకుని అవన్న సరిహద్దు రాళ్ళు అవన్నీ పీకేసి దాన్ని కబ్జా చేసి చిన్న కాంపౌండ్ వాల్స్ కట్టారు వాళ్ళు. ఆ విషయం మాకు తెలిసి మేము పోలీస్ డిపార్ట్మెంటు, సర్వే, రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ సుమారు గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు జరిగిన దాంట్లో 7-8 సంవత్సరాల నుంచి తిరగటం జరిగింది. ఇవన్నీ తిరిగినందుకు ఇవన్నీ ఆధారాలు, ఈ పేపర్లన్నీ దాని తాలూకు ఆధారాలు అన్నమాట. ఇవంతా మేము ఎవరెవరి దగ్గరికి వెళ్ళామో, ఏం ప్రయత్నం చేశామో అనేదానికి ఇవన్నీ ఆధారాలు. ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం మారింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి భూ కబ్జాదారుల మీద చాలా సీరియస్గా చర్య తీసుకుంటామని పేపర్లో ప్రకటన చేశారు. డీజీపీ గారు కూడా ఈ మధ్య కొత్తగా డీజీపీ గారు మారారు, కొత్త ఆయన వచ్చారు. వారు కూడా పత్రికాముఖంగా ప్రకటన చేశారు, భూ కబ్జాదారుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని. ఆ 2 ప్రకటనలు చూసి మేము ఆశపడి మళ్ళీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన రైతు బజార్, మార్కెట్, హాస్పిటల్స్, హోటల్స్ మేనేజర్లతో మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో వ్యవహారాన హాని కలుగుతుందని, అవి భూమిలో కలిసిపోవడానికి 200 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని, పర్యావరణ హితమైన వస్తువులతో వాడాలని, మార్కెట్ ప్రదేశాలలో, రైతు బజార్లలో, హాస్పిటల్లో ఎక్కడానూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, దానికి బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు ప్రజలను చైతన్యపరచాలని, ఈ నెలాఖరులోగా ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తారని, ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడినచో, అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారి జరిమానా విధిస్తారని, అమ్మవారి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారని తెలిపారు. గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమం
భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్నవారు స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు 5 సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో 2000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. త్వరలో ఆ సంస్థలతో ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్ 2025 ఎగ్జిబిషన్ లో మంత్రి సవిత 2వ రోజు సోమవారం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ లో పాల్గొన్న పలువురు దేశ విదేశ పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాల గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని వెల్లడించారు. చేనేత పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహణకు ప్రభుత్వ తోడ్పాటు అందించడంతో పాటు నాణ్యమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవలే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో అడ్వాన్స్ టెక్స్టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో 2 సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ భారత్ టెక్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి మరి భారతదేశంలో ఉన్న టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్, ఆర్టిజన్స్ అందరూ ఒక చోట కలిసి ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయడం నిజంగా అందరికీ ఒక అంటే అందరూ గెట్ టుగెదర్లా కలిసి ఇక్కడికి రావడం, అందరితో మాట్లాడటం నిజంగా చాలా మంచి ప్రోగ్రాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఈ భారత్ టెక్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏదైతే మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని అహర్నిశలు మా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. అందులో భాగమైన ఈ భారత్ టెక్ కూడా ఎందుకంటే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది. అలాంటి ప్రాంతంలో మరి మేము కూడా నిన్నటి రోజు నుంచి ఇన్వెస్టర్స్తోనూ చాలామందితో మాట్లాడాం. చాలామంది ఇష్టపడి, ఎందుకంటే విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్, ఆయన స్టేట్తో పెట్టడానికి మేమంతా ముందుకు వస్తున్నామన్నారు. ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడాం. ఇన్వెస్టర్స్ కూడా సుమారుగా 5 మంది ఎంఓయూ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ముఖ్యమంత్రి గారితో కలిపి ఎంఓయూ చేసుకోవడానికి సిద్ధం. సుమారుగా 2000 కోట్లు ఇన్వెస్ట్మెంటు. అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకన్నారు. అందులో భాగంగా సుమారుగా 15,000 మందికి మేము ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. గతంలో ఏదైనా పరిశ్రమలు ఉన్నాయంటే గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఇన్వెస్టర్స్ అంతా రావడానికి సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో ఓడిఓపి ద్వారా సుమారుగా 35 హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా హేతుబద్ధీకరణ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లోని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని, అలాంటి ప్రచారాన్ని నమ్మి ఆందోళన పడొద్దని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులను 3 విభాగాలుగా హేతుబద్ధీకరిస్తున్నామని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని, సంక్షేమ వసతి గృహాల్లో వార్డన్లుగా పంపాలని వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ కార్యదర్శుల తరపున ఆ సంఘం నాయకులు కోరారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీలో భాగస్వాములను చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇంజనీరింగ్ శాఖల్లో, ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ పంపిణీ సంస్థల్లో చేర్చాలని ఆయా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్లానింగ్ కార్యదర్శులను పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రేసర్ పే స్కేల్ వర్తింపు చేయాలని కోరారు. సచివాలయ, మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ప్రొబేషన్
పూర్తవని వారి కోసం మరోసారి శాఖపరమైన పరీక్షలు నిర్వహిస్తామని, పని భారం ఉందనుకునే ఉద్యోగులు సమీప సచివాలయాలకు బదిలీపై వెళ్లొచ్చు, ప్రమోషన్ ఛానల్ కూడా తీసుకొస్తాం, ఉన్నత విద్యార్థులకు కలిగిన ఆసక్తితో ముందుకొచ్చిన వారికి ఆస్పిరేషనల్ కార్యదర్శులుగా తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల 3-4 ఉంటున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి ఒక రేషనలైజేషన్ చేయాలి, వారి సేవల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సదస్సుతో ఒక 5-6 సార్లు రివ్యూలు చేయడం జరిగింది. అంతిమంగా వీటిని ఏబీసీ కేటగిరీగా చేసి 2500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను, 2500 నుంచి 3500 వరకు ఒక గ్రూపు, 3500 పైన ఉన్నటువంటి ఒక గ్రూపుగా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ఉదాహరణకి మన వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేటర్, అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ ఎంప్లాయీస్ సెక్రటరీస్ గాను, కొంతమంది ఏదైతే ఇంజనీరింగు, అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ సేవల కోసం యాస్పిరేషనల్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి జరగడం జరిగింది. దానికి సంబంధించిన జీవో నెంబర్ 1 కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. మొదట్లో ఒక 17 యూనియన్స్ మన దగ్గర అవకాశం ఉన్నాయంటే పిలవడం జరిగింది. లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా 30-35 మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. శాఖాపరంగా వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయమని, రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. ఆ రోజు మేము ఒక డిపార్ట్మెంట్లో చేరామండి, ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్పి అన్నారు. వీటన్నిటినీ పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. రెండోది ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని, రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వాటి కోసం త్వరగానే వీలైన తొందరలో వీటిని అమలుపరిచే విధంగా మేము అడుగులేస్తా ఉన్నాం. దానిలో మొదటి భాగంగా ఈరోజు యూనియన్స్తో మాట్లాడాం. ఒక సీనియర్ ఆఫీసర్లు కూడా కూర్చొని సర్వీస్ రూల్స్ కూడా ఏదైతే స్టాండర్డ్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటికి ప్రకారం వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ముందుకెళ్లే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది, మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో. వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియన్స్ని కలిగించడం జరిగింది. రెండోది మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళల్లో పని భారం పెరుగుతుందని చెప్పేసి అన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఏముండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంతవరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకైనా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటిని కూడా మేము పరిశీలన చేస్తామని తెలియజేసుకుంటూ ఇది సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. తప్ప వీలైన తొందరలో ఈ స్కీమ్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సార్, ఒకరికి ఉన్న డిపార్ట్మెంట్లో ఒకరికి ప్రమోషన్లు త్వరగా వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు, ఎక్కువ ప్రమోషన్లు వస్తున్నాయి. ఇంక్రిమెంట్ల విషయంలో కూడా అదే చెప్తాం, అది ఎట్లా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే వంశీని కలిసిన మాజీ సీఎం జగన్, అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం.
వైఎస్ జగన్ ను చూసేందుకు ఏకపడ్డ ప్రజలు. బారికేడ్లను తోసుకుని మరీ జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు. మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణ జరగాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.